सुबह से 6 बजे से यहाँ बैठते हैं। यहाँ गए तो वहाँ भी जा रहे हैं, यहाँ गए तो वहाँ भी जाते रहे। भूखे प्यासे लोग हैं यहाँ, पानी नहीं कुछ भी नहीं। కౌంటర్ అని చెప్పి మళ్ళీ ఈ కౌంటర్ పంపించింది. ఏమిగా సార్ ఇది? महेश कुमार भाटगा मलकाजगिरी इंडिपेंडेंट डिवीजन एरिया कांग्रेस पार्टी लीडर మాకు అనుగుణంగా పని అవుతలేవు కాబట్టి మా కేసీఆర్ వస్తే మా బతుకు బాగుపడి మేము ఆశిస్తున్నాము. మరి ఎన్ని రోజులు లేని నుంచి లేని కొత్తగా పెట్టడం ఏంది ఇంటిన కోసం కోటలు పెట్టేది ఇంతకుముందు అయితే లేవు కోటలు లేవు. కేసీఆర్ నేరుగా ఇచ్చేది మరి కేసీఆర్ ఉంటే మంచిగా ఇచ్చేది మా బతుకు బాగుపడతాను కాబట్టి కేసీఆర్ వస్తే మా బతుకు బాగుపడుతున్నాం. మరి ఈ మధ్యలో తీసుకుంటుంది. అదేవిధంగా ఇంతమంది కాదుగా పాత ముఖ్యమంత్రులకు ఇంకోటి మన కొత్త ముఖ్యమంత్రి అలాగే స్కూల్ కూడా బాగా కూడా బాగా ఎవరు కాబట్టి మాకు ఆశిస్తాం మాకు రాబోయే రోజుల్లో మా కేసీఆర్ వస్తే మా బతుకు బాగుంటాయి. కానీ మాకు కావాల్సింది మా రాజశేఖర ఎమ్మెల్యే మాకు అన్నదానం ఉంటారు కాబట్టి మాకు మా ఎంపీ హనుమంతరావు మాకు ఎంపీగా కావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మేము సెలవు తీసుకున్నాం కాబట్టి జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై పార్టీ జై పార్టీ, జై జై పార్టీ జై పార్టీ. అక్కడికి ఇక్కడ తింటారు, ఇక్కడికి వెళ్ళి అక్కడ తింటారు. మళ్ళీ ఇక్కడ లైన్ గవర్నమెంట్ది ఇక్కడ ఎవరు ఉండరా మనుషులను లైన్ కట్టమని ఏం రాస్తారు ఏం పెడతారు రాసి పెట్టాలి. ఆడ రాసి పెట్టలే, ఈడ కూడా రాసి పెట్టలే. మేము మున్సిపల్ ఆఫీస్కి 7:30కి వచ్చినామండి. పాత పెన్షన్ వాళ్ళము అక్కడ కాదు వార్డ్ నెంబరు మల్కాజ్గిరిలో అని చెప్పారు సార్. ఇక్కడికి అందరూ ఎండలో నిలబడ్డారు కానీ ఇక్కడ ఆఫీసర్లు ఎవరు రాలేదు సార్. మాకేం అర్థం కాలేదు. ఇంకెన్ని రోజుల నుంచో కూడా పబ్లిక్ చెప్తే అర్థమవుతుంది కదా సార్. మాకేం తెలుస్తలేదు. అందరు ముసలి వాళ్ళు అందరు ఎండలు ఇంకా ఎండలు ఏమి ఫెసిలిటీ కూడా లేదు సార్. వాటర్ ఫెసిలిటీ కానీ ఏం లేదు సార్. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఏంటి చాలా దూరానికి ఎంత వచ్చినాము. భర్త లేడు, ఏం లేదు, ఇల్లు లేదు, డబల్ బెడ్రూమ్ కూడా లేదు. అన్ని నెల ఎక్కడ ఏం లేదు. ఏమన్నా పెట్టుకుందామన్నా కూడా ఏం లేదు. ఇప్పుడు ఇది ఏమంటే ఇప్పుడు ఏం డబ్బు కోసం వచ్చారు మీరు? దేని గురించి వచ్చారు? దేని గురించి వచ్చినా ఇక్కడికి పింఛన్ గురించి వచ్చిన. పింఛన్ గురించి ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు? 2000 ఇస్తున్నారు. 2000 ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తానని ఇక్కడ పంపించారా? ఇంకా పింఛన్ ఎక్కువ చేయాలి, 4000 చేయాలి. ఓకే సరే. అధికారులు ఎవరు? అధికారులకు మీకు ముందు పంపిస్తాను. ఎలాగైనా పింఛన్ ఇది ఇచ్చిన వాళ్ళకైనా
అందరికి ఎవరు ये साहब इधर इधर भिजा रहे परेशान कर रहे हैं। यहाँ से वहाँ से भिजा रहे पूरे उनको कैसा बोलो बूढ़े जरूर ये धूप में कैसे करता पब्लिक के वास्ते बोलो बूढ़े बड़े सो गए ये धूप में कैसे देखो ये काम है पूरा कैसा नहीं उधर से इधर से इधर इधर फिरा रहे लोगों को हाँ काम धंधा छोड़ के देखो गरीब कितने बेचारे అధికారులు వస్తారు వచ్చిన దాకా వెయిట్ చేయండి అమ్మా వస్తారు పని అయితే పని అయితే करना ऑफिस में गए तो वहाँ फिरा दे रहे इधर फिरा दे रहे अभी लाइन चले जा रही फिर लाइन चली ऑफिस जरूर